జై శ్రీరామ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. హిందూ దేవతలు 3 కోట్లుండ్రా, నాన్ వెజ్కి ఒక దేవుడు, పెళ్లిగానోళ్ళకి హనుమంతుడు, పప్పన్నంకి ఓ దేవుడు, మందుకు ఓ దేవత, ఎల్లమ్మ పోషమ్మ అని ఎటకారంగా ఇలా మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ యొక్క స్టేట్మెంట్ని హిందూ దేవతలు 3 కోట్లు ఉన్నారని చెప్పి నువ్వు అపహాస్యంగా మాట్లాడితే నువ్వు ఒక హిందూ ద్రోహిగా మేము అనుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మీరు చెప్తూనే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని. మీ యొక్క ధోరణి, హిందువులపై మీ యొక్క ధోరణి పలు సందర్భాలలో పలు బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి వాళ్ళ దేవీ దేవతలని అపహాస్యం చేసుకుంటూ మరి కించపరిచే విధంగా, మరి ఇవాళ దారుణంగా ఇవాళ ముక్కోటి దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం మాత్రము చాలా తప్పుగా నేను భావిస్తున్నా. దీనిపై పోలీస్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని, మరి ఇలాంటి ధోరణి ఉంటే మాత్రం మరి ఎందుకు ఓట్లు అడగనీకి బిచ్చమెత్తుకోనికి మా హిందువుల దగ్గరకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇలాగే మీ యొక్క హిందువులపై ధోరణి ఉంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఒక హిందూ విరోధిగా, హిందూ ద్రోహిగా మరి మిమ్మల్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుందని తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి దీనిపై హిందూ సమాజానికి క్షమాపణ కోరాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. జై శ్రీరామ్.